Hey guys, Namaste and welcome to Hit TV Movie Review. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్రకని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటి వారు కూడా నటించారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తేజ సజ్జా సూపర్ హీరోగా మెప్పించాడా లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంజనాద్రి గ్రామంలో హనుమంతు అనగా తేజ సజ్జ అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ గ్రామంపై పాలేగార్ల దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తూ ఉంటారు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదిరించడానికి ప్రయత్నించే క్రమంలో చావు దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. అప్పుడు హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్భుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారిన విషయం తెలుసుకున్న మైకేల్ అనగా వినయ్ రాయ్ ఆ గ్రామానికి వస్తాడు. అంజనా గ్రామంలో అంజనమ్మ అనగా వరలక్ష్మి, శరత్ కుమార్ కు హనుమంతుకు ఉన్న బంధం ఏంటి? గ్రామంలోని మీనాక్షి అనగా అమృత అయ్యర్ ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏంటి? పాలేగాళ్ల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకున్న మైకేల్ దుష్ట పన్నాగాలకు హనుమంతు ఎలా చెక్ పెట్టాడు? ఈ దుష్ట శక్తులను ఎదిరించే క్రమంలో ఆంజనేయ స్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది? ఆ తర్వాత ఏమయ్యింది తెలుసుకోవాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. హనుమంతుడి మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆయనకు శక్తులు ఎలా ఉంటాయో సినిమాలో చూశాం. ఈ హనుమాన్ చిత్రం కొత్త కథ, అద్భుతమైన కథ అని చెప్పలేం, కానీ తనదైన కథనంతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడు. అల్లరి చిల్లరగా తిరిగే ఓ వ్యక్తికి హనుమంతుడు శక్తులు లభిస్తే ఎలా ఉంటుంది? ఆ శక్తులను తన ఊరి కోసం వాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జరిగిన పరిణామాలు ఏంటి? ఆ శక్తిని అందుకోవడం కోసం వచ్చిన వ్యక్తి ఎలా మట్టి కనిపించాడు? వంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ సఫలమయ్యాడు. సినిమా మొదట్లోనే విలన్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి హీరో కావడం, వాటిని దక్కించుకోవడానికి విలన్ అనే రకాల ప్రయత్నాలు చేయడం బాగున్నాయి. ఆ పవర్స్ కోసం తల్లిదండ్రులను చంపేసి ఎప్పటికైనా సూపర్ హీరో కావాలని ప్రయత్నించే ఒక పిచ్చి పట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తి వాటిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నమే హనుమాన్. అయితే ఇందులో విభీషణుడు రావడం, హనుమంతునికి విషయం అంతా చెప్పడం లాంటివి కన్వీనియన్స్ గా చెప్పడం వంటివి ఎక్కడా బోర్ కొట్టదు. ఇక సినిమాలో గూస్ బంప్స్ సన్నివేశాలు చాలా ఉంటాయి. హనుమంతుడు రిఫరెన్స్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హీరో ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడడం, అక్కడ అతనికి రుధిరమణి దొరకడం, కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ దొరికినప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. రుధిరమణిని సంపాదించడం కోసం మైకేల్ చేసే ప్రయత్నాలు, అతని ద్వారా అంజనాద్రికి ముప్పు ఏర్పడుతుంది. దీని నుంచి ఊరి ప్రజని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం సాగుతుంది. సినిమా చివరిలో 20 నిమిషాలు చాలా కీలకం. ఎవరు కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేనంత విజువల్ వండర్ లాగా ప్రశాంత్ వర్మ డిజైన్ చేసుకున్నాడు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే తేజ సజ్జా హనుమంతు పాత్రలో ఇమిడిపోయాడు. చలాకీగా అల్లరిగా ఉండే పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత సూపర్ మ్యాన్ అయిన తర్వాత కూడా నటనలో పరిణితి చూపించాడు. ఈ సినిమా అతని కెరియర్ ని ఒక మెట్టు పైకి తీసుకువెడుతోంది. అమృత అయ్యర్ డాక్టర్ పాత్రలో కథానాయకురాలిగా బాగా చేసింది. ఆమెకు ఇది మంచి పాత్ర అవుతుంది. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్ అక్కగా బాగుంది, కానీ ఆమె యాస సరిగ్గా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇక సత్య గెటప్ సీను కొన్ని నవ్వులు పండించారు. వినయ్ రాయ్ విలన్ గా బాగున్నాడు. వెన్నెల కిషోర్ సైంటిస్ట్ గా కనబడతాడు. ఇక మిగతా పాత్రలో అందరూ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగం, టెక్నికల్ విభాగంలో విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్ తక్కువే అయినా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. కెమెరామ్యాన్ పనితనం మెచ్చుకోవచ్చు. అంజనాద్రి అందాలను, అటవీ ప్రాంతాల సోయగాలను, మైమర్పించే జలపాతాలను ఆకట్టుకునే విధంగా తీశారు. ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, తేజ సజ్జా నటన, గ్రాఫిక్స్ క్వాలిటీ, నేపథ్య సంగీతం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు. ఇక హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 4/5. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ presents like, share, comment.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని